హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మలేషియా 2 days ప్లాన్ అనమాట అయిపోయింది. సో లాస్ట్ వ్లాగ్లో నైట్ షాపింగ్ చేశాం కదా, పెద్దగా ఏం తీసుకోలేదులేండి. జస్ట్ కీ చైన్ అండ్ అలాగే నాది బ్యాక్ ప్యాక్ ఖరాబ్ అయిపోతే మళ్ళీ తీసుకున్నాను. అండ్ మార్నింగే ఇలా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. మా ఫ్లైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఉంది, బట్ ముందే 3 hours ముందే ఉండాలి కదా. అండ్ మళ్ళీ మేము ఉండే ప్లేస్ నుండి ఎయిర్పోర్ట్ అయితే దూరం అనమాట. సో అందుకే త్వరగా బయలుదేరాము. మొత్తానికైతే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. పాప భలే సపోర్ట్ చేసింది, చాలా హ్యాపీ నాకైతే. ఎప్పుడు లేపితే అప్పుడు లేవడము, స్నానం చేయడం. బట్ స్నానానికి చాలా ఇబ్బంది అయింది, ఏడ్చింది స్నానం చేయించేటప్పుడు మాత్రం. ప్రాపర్ బకెట్స్ మగ్స్ అలా ఉండవు కదా, మొత్తం షవర్తోనే కదా, అట్లా తనకి నచ్చలేదన్నమాట. అందుకే బాగా ఏడ్చేసింది. ఇక్కడ మా వాడు హ్యాండ్కి పెట్టుకున్నాడు కదా స్టార్బక్స్ కీ చైన్, అది కూడా తీసుకున్నాము. నేను షాపింగ్ బ్లాగ్ చేస్తాను ఏమేమి తీసుకున్నాము ఈ ట్రిప్లో అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి మాది ఇమిగ్రేషన్ అదంతా అయిపోయింది. ఏంటంటే ఇన్ఫాంట్ కదా, సో సెపరేట్ లైన్ ఉందన్నమాట. ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇన్ఫాంట్స్, ఇంకా హ్యాండిక్యాప్డ్ అలా పెద్దవాళ్ళకి, ఏజ్డ్ వాళ్ళకి. మా గ్యాంగ్ కొంచెం లేట్ అయిందనమాట. సో మొత్తానికైతే అందరం ఒక దగ్గర కలిసాము. బట్ మేము ఫస్ట్ చూసుకున్న గేట్ నెంబర్ కాదనమాట, మాది చేంజ్ అయిపోయింది. అండ్ అలాగే 2.5 hours డిలే అనమాట ఫ్లైట్ అయితే. మేమైతే ఫాస్ట్గా మా గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోయాము. బట్ మా గ్యాంగ్ మళ్ళీ కాల్ చేసి ఇలా చెప్తే చూసుకొని అదంతా రివర్స్ వచ్చామన్నమాట. అసలు అంత మార్నింగ్ వెళ్ళి వేస్ట్ అయిపోయింది అనిపించింది. 2.5 hours డిలే, కానీ మాకు టైం సరిపోలేదు. అదేంటో అర్థం కాదు నాకైతే. అండ్ ఫుడ్ కూడా అరేంజ్ చేశారు వాళ్ళు, డిలే అయిందని చెప్పి. ఇలా డిలే అయితే నాకు మహా చిరాకు వస్తుంది. ఎందుకంటే మనకంటూ ప్లాన్స్ ఉంటాయి కదా, అవన్నీ మిస్ మ్యాచ్ అయిపోతాయి కదా అని అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా మాకైతే ఈరోజు వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది కదా. బీచ్ క్లబ్, ఫిన్స్ బీచ్ క్లబ్ అని ఉంటుంది అనమాట, ఫేమస్ అక్కడ. అదొక్కటే ఉంది ప్లాన్. నైట్ టైమే కదా వెళ్తారు బీచెస్కి, క్లబ్స్కి. అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట, అదొక్కటి. అండ్ ఇక్కడ ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు బస్సులో. అండ్ ఇక్కడ పాప చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. అక్కడ ఒక ఎయిర్లైన్స్ పెట్టారనమాట, అలా ఎక్కుతామన్నమాట మన ఫ్లైట్లోకి. అండ్ అది మాది కాదు, నేను వేరే ఉంటే చూపిస్తున్నాను అక్కడ. మేము ఎక్కేది బాటిక్ ఎయిర్లైన్స్ కదా. సో ఇక్కడైతే మొత్తానికి బోర్డింగ్ అయిపోయింది, లోపల ఫ్లైట్ ఎక్కుతున్నాము. ఇలా ఎంటీగా ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. లేదంటే అసలు ఆ లగేజ్గా పిల్లలతో అడుగు వేసుకుంటూ పిచ్చిలేస్తుంది అనమాట, అంత దారుణంగా ఉంటుంది. జస్ట్ లైక్ ఎర్ర బస్ అనమాట, పేరు ఎయిర్ బస్, ఎర్ర బస్ అంతే. కానీ అదే లైన్, అదే చికాకు, అదే జనాలు. అండ్ ఇక్కడ చూడండి ఫ్లై అయిన తర్వాత వ్యూ ఎంత బాగుందో. నాకైతే ఆ క్లౌడ్స్, చిన్న చిన్న క్లౌడ్స్ చూస్తే మన కాటన్ ఉంటుంది కదా పత్తి, దానిలాగా అనిపించింది అనమాట. ఇలా పట్టుకొని ఆడుకోవాలన్నంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి మేము పిజ్జా ఆర్డర్ చేసామన్నమాట. మా వాడు చూడండి ఎప్పుడు ఇస్తారా అని అలా చూస్తున్నాడు. కానీ పిజ్జా మాత్రం ఎంత దారుణంగా ఉందంటే తినలేకపోయాము. బట్ కొంచెం ఆకలితో ఉన్నాం కదా, తప్పలేదన్నమాట. అలా ఆ పిజ్జా తినేసి చక్కగా కేక్ కట్ చేశాను అనమాట. కేక్ కట్ చేశాను ఏంటి అనుకుంటున్నారా, నా బర్త్డే అనమాట. సో అలా నా బర్త్డేకి మలేషియా టు బాలి ఫ్లై అవుతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ అయితే దిగిపోయాము. అండ్ బస్ రావాలి కదా మళ్ళీ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి ఫ్లైట్ నుండి. సో దానికోసమే వెయిటింగ్. సేపట్లో మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ చూడండి ఇక్కడ ఫ్లై అవుతుంది. నేను దగ్గర నుండి చూపిద్దామని ట్రై చేశాను, బట్ ఫోన్ చేతిలో పట్టుకొని ఉండలేను కదా, ఎప్పటికీ పాప ఉంటుంది కదా. బట్ ట్రై చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి పాప చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తుంది, ఏం చికాకు పెట్టలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. అండ్ ఇక్కడ వచ్చేసి బస్సు వచ్చేసింది, ఎక్కేసాము. అండ్ ఇది బాలి ఎయిర్పోర్ట్ అనమాట. భలే ఉంది అసలు ఎయిర్పోర్ట్, ప్రతి థీమ్ అదంతా. అండ్ బాలి పీపుల్ ఏంటి అంటే మన భక్తి ఎక్కువ అనమాట వీళ్ళకి. అసలు ఎక్కడ చూసినా దేవుడి ఫొటోస్ అలా, ఈవెన్ బీచ్లో కూడా అండి వినాయకుడు బొమ్మ ఉంటుంది అనమాట ఎంట్రన్స్లో.
అలా ప్రతి ప్లేస్లో ప్రతి ఇంటి ముందు అలా పెట్టుకుంటారనమాట బాలి పీపుల్. నాకైతే అది చాలా నచ్చింది వీళ్ళ దాంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ చెక్కిన అదంతా ఏమంటారు లగేజ్ తీసుకోవాలి కదా, చెక్కిన్లో వేసింది అదైతే తీసుకున్నాం మొత్తానికి. బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. సో వెల్కమ్ టు బాలి. అండ్ ఇవన్నీ డ్యూటీ ఫ్రీ షాప్స్ అనమాట. అండ్ మేమైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. చూసారా ఎంత చీకటి అయిపోయిందో అసలు. అండ్ వెళ్ళగానే రూమ్కి చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్గా ఫిన్స్ బీచ్ క్లబ్కి అయితే వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ మధ్యలో రోడ్స్ పైన అలా బాగున్నాయి అన్నమాట, స్టాచ్యూస్ కానీ అవన్నీ. అండ్ మేమున్న హోటల్ వచ్చేసి హ్యారీస్ హోటల్ అనమాట, సెమినియాక్లో బాగుంది హోటల్. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు వెల్కమ్ డ్రింక్ ఇస్తున్నారు. అదేదో మ్యాంగో జ్యూస్ అనుకుంటా, బాగుందనుకోండి. అదొకటి నచ్చింది నాకు బాలీలో. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి వచ్చేసాము. సో ఇలా నా బర్త్డే అలా ఫ్లైట్లో కేక్ కటింగ్ అండ్ అలాగే ఫస్ట్ టైం పబ్ థీమ్కి వచ్చానమాట. అది కూడా అవుట్డోర్, చాలా నచ్చింది నాకైతే. అండ్ లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అసలు తగ్గేదేలే అన్నట్టుగా వేసామన్నమాట డ్రెస్సింగ్. మేమైతే ట్రిప్ అంతా ఒక ఎత్తు అయితే, ట్రిప్ కోసం చేసే షాపింగ్ అయితే సీరియస్లీ చాలా కష్టం అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి మా ఫ్యామిలీ ఇలా డ్యాన్స్ చేస్తున్నాం అనమాట. అండ్ లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. Please don't forget to subscribe to my channel. Thank you for watching and thank you for supporting me. Bye bye. See you in the next vlog.